అందరికీ నమస్కారం. కోవిడ్-19లో భాగంగా డిఓ గారి ఆదేశాల అనుసారం ఏసియన్ బృందం వారి సహకారంతో మనం ఈరోజు 9వ తరగతికి సంబంధించినటువంటి కరణులు ప్రాథమిక భావనలు గురించి నేర్చుకోబోతున్నాం. అందరూ చాలా ఇంపార్టెంట్. కరణులు ప్రాథమిక భావనలు. కరణులు ప్రాథమిక భావనలు అంటే ఏంటంటే, కరణి గురించి మనం ఆల్రెడీ అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలను, వాస్తవ సంఖ్యల్లో అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటారు. కరణీయ సంఖ్యలలో కొన్ని సంఖ్యలను మనం కరణులుగా తీసుకుంటాం. కరణీయ సంఖ్యలన్నీ కరణులు కావు. దశాంశ రూపంలో రాసే వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. ఈ కరణీయ సంఖ్యలలో దశాంశ రూపంలో కాకుండా రూట్ 2, రూట్ 3 ఇట్లా కొన్ని సంఖ్యలు ఉంటాయి. వాటిని కరణులు అని అంటారు. కరణి యొక్క నిర్వచనం మొట్టమొదలు మనం నేర్చుకుందాం. ఈ కరణులను ఎక్కడైతే క్యాలిక్యులేటర్ వాడమో, క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా వాడేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. వర్గ సమీకరణాల సాధన, ఇంజనీరింగ్లో మరి త్రికోణమితీయ నిష్పత్తులను చూపెట్టేటప్పుడు కరణులను వాడతారు. ఈ కరణి యొక్క నిర్వచనం ఏంటంటే, n బిలాంగ్స్ టు z ప్లస్ మైనస్ 0, 1 అంటే n అనేది ఒక సంఖ్య. ఇక్కడ nని నేను డిస్క్రైబ్ చేస్తున్నా, nని నేను వివరిస్తున్నా. ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ xలో ఉండే సంఖ్యలు nని డిస్క్రైబ్ చేస్తున్నా. n ఎట్లా ఉండాలంటే, n బిలాంగ్స్ టు z ప్లస్ అంటే ధనపూర్ణ సంఖ్య అయి ఉండాలి. మరియు 0, 1 కావద్దు. ధనపూర్ణ సంఖ్య కావాలి మరియు 0, 1 కానటువంటి ధనపూర్ణ సంఖ్య కావాలి. మరియు x బిలాంగ్స్ టు q ప్లస్, ఇక్కడ లోపల రూట్ లోపల ఉండే x ఉంది చూడండి, xని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. x బిలాంగ్స్ టు q ప్లస్ అంటే ధన అకరణీయ సంఖ్య x కావాలి అవుతూ, మరియు ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ xను ఏ రెండు పూర్ణ సంఖ్యల భిన్న రూపంలో రాయలేని సంఖ్యలను, ఏ రెండు పూర్ణ సంఖ్యల భిన్న రూపంలో రాయలేని సంఖ్యలను కరణులు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. nth రూట్ ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ x రూపంలో ఉండాలి ఒక సంఖ్య. ఆ n ఎట్లా ఉండాలి అంటే, n బిలాంగ్స్ టు z ప్లస్ ఎక్స్క్లూడింగ్ 0, 1 0, 1 కానటువంటి ధన పూర్ణ సంఖ్య అయి ఉండాలి n. మరియు x బిలాంగ్స్ టు q ప్లస్, ఈ రూట్ లోపల ఉంది చూడండి x, ఇది ఒక ధన అకరణీయ సంఖ్య అయి ఉండాలి. మరియు ఇంకొక కండిషన్ ఏంటంటే, ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ x అనేది ఏ రెండు పూర్ణ సంఖ్యల భిన్న రూపంలో రాయలేని సంఖ్యలను కరణులు అంటారు. అనగా సెట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ x సచ్ దట్ ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు a by b, వేర్ a, b బిలాంగ్స్ టు z, a, b బిలాంగ్స్ టు z, మరియు b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a, b బిలాంగ్స్ టు z మరియు b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే nth రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ xని భిన్న రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణులు అంటారు. ఉదాహరణ, రూట్ 2 ఉంది, ఇది ఒక కరణి. రూట్ 3 ఉంది, ఇది ఒక కరణి. రూట్ 4 ఉంది, క్యూబ్ రూట్ ఆఫ్ 4, దీన్ని ఏమంటారంటే 4 యొక్క 3వ మూలము. క్యూబ్ రూట్ ఆఫ్ 4 యొక్క 3వ మూలము. మరియు క్యూబ్ రూట్ ఆఫ్ 7 యొక్క 3వ మూలము. ఇవన్నీ కరణులకు ఉదాహరణలు. వీటిని ఏ రెండు పూర్ణ సంఖ్యల భిన్న రూపంలోనూ రాయలేము. ఏ రెండు పూర్ణ సంఖ్యల భిన్న రూపంలోనైనా రాస్తామా? రాయలేము. అటువంటి సంఖ్యలను కరణులు అని అంటాము. నెక్స్ట్, ఇప్పుడు రూట్ 36 ఉంది. రూట్ 36 దీన్ని ఏమని రాయొచ్చు
అంటే 6, దీన్ని 6/1గా రాయొచ్చు. కాబట్టి ఇది కరణి కాదు, ఇది కరణి కాదు. అట్లనే √1/4 ఉంది, దీని విలువ ఎంత అంటే 1/2. ఇది p/q రూపంలో రాస్తున్నాం, a/b రూపంలో రాస్తున్నాం, కాబట్టి ఇది కూడా కరణి కాదు. అట్లనే √27 = 3, దీన్ని 3/1 రూపంలో రాయగలము, కాబట్టి ఇది కూడా కరణి కాదు. అట్లనే ఫిఫ్త్ రూట్ ఆఫ్ 32, 5వ మూలం 32 యొక్క 5వ మూలం ఏంటంటే 2. 2ని ఏమని రాయొచ్చు, 2/1గా రాయొచ్చు. ఇది కూడా కరణి కాదు, ఇది కరణి కాదు. ఇట్లా a/b రూపంలో రాయలేని సంఖ్యలను మాత్రమే కరణులు అని అంటాము. మనము nth రూట్ ఆఫ్ xలో n విలువ 2 అయితే దీన్ని ఏమని రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x, దీన్ని సింపుల్గా √x అని రాస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x లేదా దీన్ని √x అని రాస్తాం. ఈ స్క్వేర్ రూట్ 2ను మనము చూపెట్టాల్సిన పని లేదు, 2ని చూపెట్టాల్సిన పని లేదు. ఇట్ రిప్రజెంట్స్ స్క్వేర్ రూట్ ఓన్లీ. ఇఫ్ యూ వోంట్ రిప్రజెంట్ ఎనీ నెంబర్ హియర్, ఇక్కడ ఏ నెంబర్ రాయనట్లయితే అది స్క్వేర్ రూట్ని మాత్రమే తెలియజేస్తుంది, స్క్వేర్ రూట్ని మాత్రమే తెలియజేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే వర్గకరణి అంటారు. దీన్ని ఏమంటారు, వర్గకరణి. అంటే ఉట్టి రూట్ ఉంటే వర్గకరణి, ఉట్టి రూట్ ఉంటే దీన్ని ఏమంటారు, వర్గకరణి అంటారు. అట్లనే ఘనకరణి అని ఉంటుంది, ³ x. దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఘనకరణి అంటారు. ఘనకరణి అంటే మూడవ మూలం ఉంటే దాన్ని ఘనకరణి అంటాము. ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుందాం మిశ్రమకరణి. మిశ్రమకరణి అంటే మనము చిన్న తరగతులలో మిశ్రమ భిన్నం గురించి రాసుకున్నాం. మిశ్రమ భిన్నం అంటే నాకు తెలుసు. మిశ్రమ భిన్నం అంటే ఏంది, 2.1/3 ఒక మిశ్రమ భిన్నం. దీన్ని ఏమని రాస్తాం, 3 2 6 1 7/3. ఇది ఒక మిశ్రమ భిన్నం. అట్లానే మిశ్రమకరణి, దీంట్లో ఏం పార్ట్ ఉంది, ఇది ఒక పూర్ణ సంఖ్య, ఇది ఒక భిన్నం. పూర్ణ సంఖ్య భిన్నం కాబట్టి ఇది మిశ్రమ భిన్నం అవుతుంది. అట్లనే ఇక్కడ మిశ్రమ కరణిలో 2√3 ±2√3, 2√3 అనేది ఒక మిశ్రమ కరణి. ఇక్కడ 2.1/3 2 + 1/3 అని రాస్తాం. 2 + 2ను 1/3 కలిపితే 7/3 అవుతుంది. కానీ దీన్ని ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 + √3. 2√3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 + √3. ఇది మిశ్రమ కరణి, కానీ ఇది 2 + √3గా దీన్ని మనం రాయలేము. 2√3 ఈజ్ డిఫరెంట్, ఇది వేరు, 2 + √3కి సమానము కాదు. 2√3 అనేది 2 + √3కి సమానం కాదు. ఇప్పుడు మిశ్రమకరణి ఇంకొక రకంగా కూడా ఉంటుంది. ఇది ఇది ఇప్పుడు ఇది ఉంది చూడండి, దీన్ని ఏకపద కరణి అంటారు. ఏకపద కరణి. ఇది ద్విపద కరణి. దీంట్లో 2 పదాలు ఉన్నాయి. ద్విపద కరణి, ఇది ఏకపద కరణి. కానీ ఇవి 2 మిశ్రమకరణులే. మిశ్రమకరణులలో ఒకటేమో అకరణీయ భాగము, ఇంకొకటేమో కరణీయ భాగం. ఇక్కడ కూడా ఒకటి అకరణీయ భాగము, ఇంకొకటి కరణీయ భాగం ఉంది. కాబట్టి వీటిని ఏమంటారంటే మిశ్రమకరణి అని అంటారు. మిశ్రమకరణికి ఇంకా ఉదాహరణలు 3√5, వీటిని ఇట్లా చెప్పవచ్చు. ఇంకా సాధారణ రూపం ఏంటిదంటే a ± b√c. a ± b√c రూపంలో ఉంటూ ABCలు అకరణీయ సంఖ్యలు
కానీ రూట్ సి యొక్క కరణి రూట్ సి యొక్క కరణి అయితే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి రూట్ సిని ఒక మిశ్రమకరణి అంటారు. మిశ్రమకరణి అని అంటారు. ఓకే, నెక్స్ట్ వీటికి మిశ్రమకరణికి ఇంకా సాధారణ రూపము ఇంకా కూడా రాయొచ్చు ఇన్ డీప్గా. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి nth రూట్ ఆఫ్ సి. లెట్ ఇట్ బి ఇట్ మే నాట్ బి ఏ స్క్వేర్ రూట్, ఇట్ మే బి క్యూబ్ రూట్ ఆర్ ఫోర్త్ రూట్ ఆర్ ఎనీ అదర్ రూట్. దీన్ని ఏ ప్లస్ ఆర్ మైనస్ బి nth రూట్ ఆఫ్ సిని మిశ్రమకరణి యొక్క సాధారణ రూపం అంటారు. ఇక్కడ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 1. n అనేది 0కు సమానం కావద్దు, 1కి కూడా సమానం కావద్దు. 2 నుంచి స్టార్ట్ అవుతాయి n విలువలు. n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఆల్సో. అంటే 0 కావద్దు, 1 కావద్దు అని చెప్పినాగా మనం కరణుల నిర్వచనంలోనే చెప్పేసినాం. నెక్స్ట్ సంయుక్త కరణి. సంయుక్త కరణి అంటే ఏంటంటే చూడండి, రెండు కరణి భాగాలే అంటే రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి. రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బిని సంయుక్త కరణి అని అంటారు. ఇది వర్గ సంయుక్త కరణి. అంటే స్క్వేర్ రూటే ఉంది కాబట్టి వర్గ సంయుక్త కరణి అంటారు. అట్లనే ఒక్కొక్కసారి సంయుక్త కరణి మిశ్రమకరణి కావచ్చు, మిశ్రమకరణి సంయుక్త కరణి కావచ్చు. అంటే ఇక్కడ రూట్ ఏ ఈజ్ ఇఫ్ ఏ ఈజ్ 4 దెన్ ఇట్ విల్ బికమ్ మిశ్రమకరణి. అట్లా అంటే చాలా ఎక్కువ తేడా ఉండదు సంయుక్త కరణికి కాంపౌండ్ సర్డ్కి మిక్స్డ్ సర్డ్కి ఎక్కువ తేడా ఉండదు. దీన్ని మిక్స్డ్ సర్డ్ అంటారు, దీన్నేమో కాంపౌండ్ సర్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ సజాతికరణులు. సజాతికరణులు అంటే చూడండి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ మరియు ప్లస్ ఆర్ మైనస్ రూట్ బిలు సజాతికరణులు కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం సూక్ష్మీకరించవచ్చు, అప్పుడు వీటిని కలపవచ్చు. సజాతికరణులను మనము ప్లస్ చేయవచ్చు లేదా మైనస్ చేయవచ్చు. ఇప్పుడు రూట్ 7 మైనస్ రూట్ 7లు సజాతికరణులు. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మైనస్ 3 రూట్ 6 8 రూట్ 6లు సజాతికరణులు. ఇక్కడ రూట్ లోపలి ప్రాంతం, రూట్లో రాడికల్స్ అంటారు. వీటిని ఏమంటారు అంటే రాడికల్స్ ఆర్ ఈక్వల్. ఏ ఈజ్ ఎ రాడికల్, బి ఈజ్ ఎ రాడికల్. రూట్ ఏలో ఏ రాడికల్ పార్ట్, బిలో రాడికల్ పార్ట్. ఇది సమానం ఉంటాయి. ఈ సమానం ఉంటే వాటిని సజాతికరణులు అని అంటారు. వీటిని ఇప్పుడు సూక్ష్మీకరించవచ్చు. రూట్ 7 మైనస్ రూట్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. అట్లనే మైనస్ 3 రూట్ 6 ప్లస్ 8 రూట్ 6లో రూట్ 6ను కామన్ తీసుకున్నట్లయితే మైనస్ 3 ప్లస్ 8గా రాయొచ్చు. ఇప్పుడు 5 రూట్ 6 ఏకకరణి అంటే ఒక సింప్లిఫికేషన్, మనం సూక్ష్మీకరణ చేయవచ్చు. సజాతికరణులను జమ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు. ఇప్పుడు సజాతికరణులు కావాలంటే ఇన్ జనరల్గా ఏం చెప్తున్నా అంటే ప్లస్ ఆర్ మైనస్ nth రూట్ ఆఫ్ ఏ మరియు ప్లస్ ఆర్ మైనస్ mth రూట్ ఆఫ్ బి
సజాతీకరణలు కావాలంటే ఏం కావాలి? A = B కావాలి మరియు M = N కావాలి. అప్పుడే వీటిని సజాతీకరణలని అంటారు. కొన్ని కరణుల యొక్క ధర్మాలను ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. కరణుల యొక్క ధర్మాలు. చూడండి, మనకు రెండు కరణులను గుణకారం చేస్తే √a × √b √A × bగా రాయవచ్చు. √a × √b √A × bగా రాయవచ్చు. మరియు √a + √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √A + b. కానీ జమలో ఇది సాధ్యం కాదు. గుణకారంలో సాధ్యం అవుతుంది, జమలో ఇది సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే √A - √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √A - b. అంటే వ్యవకలనం చేసేటప్పుడు ఇండివిజువల్గా రూట్లు ఉంటే మనం ఒకటే రూట్ పెట్టి వ్యవకలనం చేయరాదు. మరియు లాస్ట్ ఏంటంటే √A / √B కెన్ బి రిటన్ యాజ్ √A / b. √A / √b ని మనం ఏ విధంగా రాయవచ్చు? √A / bగా రాయవచ్చు. నెక్స్ట్ వీటి మీద ఆపరేషన్స్ ఉంటాయి, మనం చేద్దాం, చేసి పెడతా. సంయుగ్మకరణి. Conjugate of a surd. Conjugate of a surd. Conjugate of a surd. ఇప్పుడు రెండు కరణుల లబ్ధము ఒక అకరణీయ సంఖ్య అయినట్లయితే వాటిని ఒకదానికొకటి సంయుగ్మకరణిగా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ A + B√C into A - B√C is equal to A² - B√C whole square. దీన్ని ఏమో రాస్తామంటే A² - B²C. ఇది ఒక అకరణీయ సంఖ్య. ఇప్పుడు A + B√Cని A - B√Cకి సంయుగ్మకరణి అని అంటాము. A + B√Cని A - B√Cకి సంయుగ్మకరణి అని అంటాము. అదేవిధంగా A√B + C√D ఇంటూ A√B - C√D లను ఒకదానికొకటి సంయుగ్మకరణులని అంటారు. సంయుగ్మకరణులు అంటారు. ఎందుకంటే వీటి లబ్ధాన్ని చూస్తే ఇప్పుడు ప్లస్ ఉంటే మధ్యలో మైనస్ పెట్టేయాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టేస్తే దాన్ని సంయుగ్మకరణి అని అంటారు. మరి ±√Aకి యొక్క సంయుగ్మకరణి ఏంటిది అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ±√A. ఎందుకంటే ±√A ±√A గుణిస్తేనే A వస్తుంది. కాబట్టి ±√Aకి సంయుగ్మకరణి ±√A. ఇప్పుడు అట్లనే √A
క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఉంది. ఈ యొక్క సంయుగ్మకరణి స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఓన్లీ ఏ స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ యొక్క సంయుగ్మకరణి క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఎందుకంటే ఏ పవర్ 1/3 ఇంటూ ఏ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఇట్లా సంయుగ్మకరణులు. కొన్ని లెక్కలు చూద్దాం. ఇప్పుడు 13 ప్లస్ 15√3 ఇంటూ వీటి మధ్యన ప్లస్ తీసుకోండి, ప్లస్ 7 మైనస్ 6√3. ఎట్లా చేస్తాము? 13ను 7తో జమ చేస్తాం. 13 ప్లస్ 7 ప్లస్ 15√3 మైనస్ 6√3. ఇవి సజాతీకరణలు కాబట్టి సూక్ష్మీకరిస్తే 13 7 20 ప్లస్ 15 √3 6√3లోకి వెళ్ళి √3ను కామన్ తీస్తే 15 మైనస్ 6 అవుతుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 9√3. ఈ విధంగా సజాతీకరణులను మనం జమ చేస్తాం. అంటే సజాతీకరణులు ఉన్నట్లయితే జమ చేస్తాం. అట్లనే మనకు తెలుసు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అవుతుంది. కావున రూట్ 6 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 2ని ఏ విధంగా రాయొచ్చు అంటే రూట్ ఆఫ్ 6 ఇంటూ 3 ఇంటూ 2గా రాయొచ్చు. దీని విలువ మనకు 6 అని తెలుస్తుంది. m ఈజ్ నాట్ ఈక్వల్ టు n అయితే mth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b ఈజ్ నైదర్ ఈక్వల్ టు mth రూట్ ఆఫ్ a ఇంటూ b. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a ఇంటూ b. అంటే mnలు సమానంగా లేనట్లయితే mth రూట్ ఆఫ్ a ఇంటూ mth రూట్ ఆఫ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు అనేది సమానం కాదు. దేనికి సమానం కాదు? mth రూట్ ఆఫ్ a ఇంటూ bకి సమానం కాదు. అదేవిధంగా nth రూట్ ఆఫ్ a ఇంటూ bకి కూడా సమానము కాదు. నెక్స్ట్ చూడండి, 2 ప్లస్ √3 ఇంటూ 1 ప్లస్ √3 ఈ రెండింటిని గుణకారం చేసి చూద్దాం. ఎట్లా చేద్దాం? ఈ రెండుతోని ఈ 1 ప్లస్ √3ని గుణకారం చేయాలి. అదేవిధంగా √3తోని కూడా 1 ప్లస్ √3ని గుణిస్తాం. 1 ప్లస్ √3 ప్లస్ √3 ఇంటూ 1 ప్లస్ √3 అంటే √3. √3 ఓకే. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒకట్ల 2 ప్లస్ 2 ఇంటూ √3 2√3 ప్లస్ √3 ఇంటూ 1 √3 ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 2 పూర్ణ సంఖ్యలు, వీటిని జమ చేయవచ్చు. 2 ప్లస్ 3 5 అవుతుంది. ప్లస్ ఈ రెండిట్లలో √3 కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ ఏం లేకుంటే 1కి సమానం. అంటే 5 ప్లస్ 3√3కు సమానం. ఇట్లా వీటిని సూక్ష్మీకరించవచ్చు. అదేవిధంగా nth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐదర్ mth రూట్ ఆఫ్ a బై b,
ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a బై b. అంటే ఇవి m ఈజ్ నాట్ ఈక్వల్ టు n అయితే, m ఈజ్ నాట్ ఈక్వల్ టు n అయితే mth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు mth రూట్ ఆఫ్ a బై b. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a బై b. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, రూట్ ఆఫ్ 18 బై రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 18 బై 2గా రాయొచ్చు. రూట్ ఆఫ్ 18 బై 2 అంటే ఏంది? రూట్ ఆఫ్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. 2 ఎక్కం 2, 2 తొమ్మిల 18. ఇట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. అట్లానే రూట్ ఆఫ్ 20 బై రూట్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 20 బై 6 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 10 బై 3. ఇక్కడ మనము కరణుల యొక్క కూడికను నేర్చుకున్నాం, కరణుల యొక్క తీసివేతను నేర్చుకున్నాం, కరణుల యొక్క గుణకారాన్ని నేర్చుకున్నాం, కరణుల యొక్క భాగాహారాన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఒక కరణి, ఇది ఒక కరణి. రూట్ 20 బై రూట్ 6. రూట్ 20 బై రూట్ 6ని ఏ విధంగా రాయొచ్చు అంటే రూట్ 20 బై 6గా రాయొచ్చు. రూట్ 20 బై 6 అంటే ఏంది? రూట్ ఆఫ్ 10 బై 3. ఇక్కడనేమో భాగాహారం, ఇది కూడా కరణుల యొక్క భాగాహారమే, కరణుల యొక్క భాగాహారమే. ఇక్కడ రూట్ 18 బై 2 అని ఉంటే ఇక్కడ భాగాహారం చేసినాం, భాగాహారం చేసి 3గా రాసినాం. కానీ ఇక్కడ ఇది ఒక అకరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య. కానీ ఇక్కడ భాగాహారాన్ని చూసినట్లయితే మీరు రూట్ 20 బై రూట్ 6 చూస్తే రూట్ ఆఫ్ 20 బై 6. రూట్ ఆఫ్ 20 బై 6 అంటే రూట్ ఆఫ్ 10 బై 3. రూట్ ఆఫ్ 10 బై 3 పూర్తిగా భాగాహారం సింప్లిఫికేషన్ చేయబడలేదు. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలంటే రూట్ 10 బై రూట్ 3గా రాయాలి. హారాన్ని అకరణీయం చేయాలి. హారాన్ని ఏం చేయాలి? అకరణీయం చేయాలి, అకరణీయం చేయాలి, అకరణీయం చేయాలి. హారాన్ని అకరణీయం చేయాలి. ఇప్పుడు అకరణీయం చేసే భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎట్లా అకరణీయం చేస్తామంటే అకరణీయ కారణ రాశితోని లవహారాలను గుణకారం చేయాలి. అకరణీయ కారణ రాశులు ఏంటి అంటే చూద్దాం. ఇప్పుడు రూట్ 10 బై రూట్ 3కు నేను చెప్పిన ఇంతకుముందు రూట్ ఏ యొక్క సంయుగ్మం, రూట్ ఏ యొక్క సంయుగ్మం రూట్ ఏనే, సంయుగ్మము అంటే దానితో గుణకారం చేస్తే అది అకరణీయం చేయబడుతుంది. ఇప్పుడు రూట్ 10 బై రూట్ 3ను దేంతో గుణకారం చేయాలి? రూట్ 3 ఇంటూ రూట్ 3 చేత గుణకారం చేస్తే 10 రూట్ 3 బై రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే దీని విలువ ఎంత అవుతుందంటే 10 రూట్ 3 బై 3 అవుతుంది. ఇప్పుడు పూర్తిగా భాగాహారం చేసినట్టు అయిపోయింది, పూర్తిగా సూక్ష్మీకరణ అనేది జరిగింది, పూర్తిగా సూక్ష్మీకరణ అనేది జరిగింది. చూసిండ్రు కదా? అంటే భాగాహారమే ఒక రకంగా చేస్తే అకరణీయం చేసే పని లేదు. కానీ రెండు కరణులను భాగాహారం చేసేటప్పుడు ఒక్కొక్కసారి అకరణీయం చేయబడుతుంది. అకరణీయ కారణ రాశిని గుణకారం చేయాలి. దీన్ని రేషనలైజేషన్ అని అంటారు మనం ఇంగ్లీష్లో. రేషనలైజేషన్, రేషనలైజేషన్ అంటే కరణీయ సంఖ్యలను, హారాలను అకరణీయం చేయడం అన్నట్టు. దీన్ని ఏకపద కరణి యొక్క సంయుగ్మంతో గుణకారం. రూట్ ఏ యొక్క సంయుగ్మం రూట్ ఏనే. ఇంతకుముందు చెప్పిన చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ యొక్క సంయుగ్మం అకరణీయ కారణ రాశి అని కూడా అనొచ్చు. అకరణీయ కారణ రాశి ఏంటిది? క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. అట్లనే nth రూట్ ఆఫ్ ఏ యొక్క
అకరణీయ కారణరాశి nth రూట్ ఆఫ్ a పవర్ n-1. అకరణీయ కారణరాశి nth రూట్ ఆఫ్ a పవర్ n-1. ఈ విధంగా అకరణీయ కారణరాశులను మనం నేర్చుకోబోతున్నాం. అకరణీయం చేయడం కూడా నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఒక బ్రేక్. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717, 9866517363. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717, 9866517363. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717, 9866517363. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717,
9866517363. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717, 9866517363. హరియాలి ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఓకే, ఇప్పుడు కొన్ని వర్క్డ్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అంటే ఉదాహరణలు 10√2ని మనం ఒకే కరణిగా, ఏకకరణిగా రాయాలి. ఇది ఒక మిశ్రమ కరణి ఉంది, సాధారణ కరణి రూపంలో రాయాలి. సాధారణ కరణి రూపంలో రాయాలంటే 10√2ను = ఏమని రాయొచ్చు? ఈ 10ని లోపలికి పంపిస్తే, రూట్ లోపలికి పంపిస్తే 10² అవుతుంది. 10² అవుతుంది. 10² ఇంటూ √2. 10² అంటే ఏంది? 100. 10² అంటే 100 ఇంటూ √2. 100 ఇంటూ √2, 100 ఇంటూ 2 ఎంత అవుతుంది అంటే 200. ఇప్పుడు 10√2ని మనం సూక్ష్మీకరిస్తే √200గా రాస్తున్నాం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూడండి. 7√3 అని ఉంది. 7√3ను ఏమని రాయొచ్చు? 7ను రూట్ లోపలికి పంపిస్తే 2 సార్లు రాయవలసి వస్తుంది. √7² √7² ఇంటూ √3. √7² అంటే 43. √49, 7 49. 49 ఇంటూ 3. 49 ఇంటూ 3 అంటే ఎంత? √147. √147గా రాయొచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. 5√6. ఇది ఒక మిశ్రమ కరణి. దీన్ని ఒక ఏకకరణిగా, సింపుల్ కరణిగా, సహజకరణిగా రాయొచ్చు. సహజకరణిగా రాయాలి. ఎట్లా రాస్తామంటే మనం 5√6 ఉంది. 5ని లోపలికి పంపిస్తే 5² అవుతుంది. 5² ఇంటూ √6. 5² ఇంటూ √6 అంటే 25 ఇంటూ 6. 25 ఇంటూ 6 ఎంత? 25 150. ఈ విధంగా మనం ఒకే కరణిగా రాయొచ్చు. అట్లనే ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. 3√11. 3√11 ఏ విధంగా? 3ని లోపలికి పంపిస్తే 3² అవుతుంది. 3² ఇంటూ √11. 3² అంటే 9. 9 ఇంటూ √11 ఎంత అవుతుంది? √99. √99గా దీన్ని మనం రాయవచ్చు. దీని విలువ √99. ఇక్కడ చూడండి, √99 వచ్చేసింది. అట్లనే ఇంకా కొన్ని 2√12. 2√12 అని ఉంది. 2√12ని ఏ విధంగా రాయొచ్చు? 2ను లోపలికి పంపిస్తే 2² ఇంటూ √12. 2² అంటే 4. 4 ఇంటూ √12. √4 ఇంటూ √12. దీన్ని మనం √a ఇంటూ √bని √a ఇంటూ bగా రాస్తామని చెప్పినాం కదా. అట్లనే 4 ఇంటూ 12గా రాయొచ్చు. 4 ఇంటూ 12 అంటే ఎంత? √48. అదేవిధంగా ఇప్పుడు కొన్ని
ఏకకరణులు ఉన్నాయి, వీటిని సాధారణ కరణులు ఉన్నాయి, వీటిని మిశ్రమ కరణులుగా రాయాలి. √27 అని ఉంది. √27ని ఏ విధంగా రాయొచ్చు? 9 × 3గా రాయొచ్చు. 9కి వర్గమూలం ఏంటిది అంటే 9కి వర్గమూలం ఏంటిది? √9 × √3. √9 × √3 ఎంత అవుతుంది? √3². √3²ని 3గా రాస్తాము. 3√3. అట్లనే √96. √96 అని ఉంది చూడండి. √96ని ఏ విధంగా రాయొచ్చు? √16 × 6గా రాయొచ్చు. అంటే ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క లబ్ధంగా దీన్ని మనం రాసుకోవాలి. పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క లబ్ధంగా రాసుకున్నట్లయితే ఈ పరిపూర్ణ వర్గ సంఖ్యకు వర్గమూలాన్ని తీసి బయటకు రాస్తే 4 అవుతుంది. 4 × √6 అని రాయొచ్చు. ఇట్లానే కొన్ని ఉదాహరణలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకొక కొన్ని ఉదాహరణలను మనం చేస్తాం. ఇప్పుడు చూడండి. ఇంకా కొన్ని ఉదాహరణలను ఇక్కడ చూసుకుందాం. వీటిని ఏం చేస్తామంటే √44 అని ఉంది. √44ని ఏ విధంగా రాయొచ్చు? దీని యొక్క లబ్ధంగా రాయొచ్చు. 4 × 11గా రాయొచ్చు. ఎందుకంటే 4 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య. 4ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2² × 11గా రాస్తాం. 2² × 11గా రాస్తే 2²ని వర్గమూలంలోంచి బయటకు తీస్తే 2√11గా రాస్తాం. ఇట్లా మిశ్రమ కరణిగా రాయడం అన్నట్టు. అట్లనే √250 అని ఉంది. √250ని ఏ విధంగా రాయొచ్చు? ఏ రెండింటి లబ్ధంగా రాయొచ్చు అంటే మనకు పరిపూర్ణ వర్గ సంఖ్యల యొక్క అవగాహన ఉండాలి. 25 × 10గా రాయొచ్చు. ఎందుకంటే 25 అనేది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య. 5² రాయొచ్చు 25ని. 5² × 10. 5² × 10ని మనం వర్గమూలంలో నుంచి 5² బయటకు తీస్తే 5√10గా అవుతుంది. ఇట్లా కొన్ని ఒక కరణిగా ఇచ్చినట్లయితే మిశ్రమ కరణిగా రాయడం. అట్లనే √52 ఉంది. √52ని ఏ విధంగా రాస్తాము అంటే 52ను ఏ విధంగా రాస్తాము? ఏ ఎక్కంలో పోతుంది 52? 2 ఎక్కంలో పోతుంది. 2 26ల 52, 4 13ల 13 52, 4 × 13గా రాయొచ్చు. 4 × 13 అంటే 4 యొక్క వర్గమూలం ఏంటిది? 2 × 2² రాయొచ్చు × 13. 2²ని వర్గమూలంలో నుంచి బయటకు తీసినట్లయితే 2√13గా మిశ్రమ కరణిగా రాయవచ్చు. ఇట్లా ఇచ్చినటువంటి సంఖ్యలను మిశ్రమ కరణులుగా మనం రాస్తున్నాం. నెక్స్ట్ చూడండి. మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717, 9866517363. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 3√5 + 5√5. 3√5 + 5√5 జమ చేస్తే ఎంత వస్తుంది? 8√5గా రాయొచ్చు. అంటే 3 × 5 8. ఇవి సజాతికరణులు కాబట్టి 3√5 + 5√5 = 8√5. అట్లనే ఇంకొక 2 సజాతికరణులను మనం ఇప్పుడు తీసివేద్దాం. 2√6 - 4√6. 2√6 - 4√6 ఎంత అవుతుంది? -2√6. అట్లనే ఇంకా సజాతికరణులు ఉన్నది. ఇంకొకటి చూడండి. 3√3
ప్లస్ 4√3 ప్లస్ 5√3. ఈ 3ను 4ను 5ను కలిపితే ఎంత అవుతుంది? 3 4 7, 7 5 12, 12√3గా రాయొచ్చు. 12√3గా రాయొచ్చు. ఇంకొకటి చూడండి, సజాతీకరణలో తీసివేత 25√17 మైనస్ 6√17. 25√17లో నుంచి 6√17ని తీసేస్తే మైనస్ 25√17 మైనస్ 6√17 మైనస్ 12√17. మూడింటిని మనం సూక్ష్మీకరించాలి. అంటే √17ను కామన్ తీసినట్లయితే 25 మైనస్ 6 మైనస్ 12. 25 మైనస్ 6 మైనస్ 12 అంటే 25లో నుంచి 6 పోతే 19, 19లో నుంచి 12 పోతే 7√17గా రాయవచ్చు. అదేవిధంగా 3√2 మైనస్ 5√3 మైనస్ 2√2 ప్లస్ 2√3. ఇక్కడ ఏవి సజాతీకరణలో చూసుకోవాలి. 3√2, 2√2లు మాత్రమే సజాతీకరణలు. అదేవిధంగా మైనస్ 5√3 ప్లస్ 2√3 అనేటువంటి సజాతీకరణలు. ఇక్కడ 3√2 మైనస్ 2√2ని ఏ విధంగా రాయొచ్చు అంటే √2గా రాయొచ్చు. 3 నుంచి 2 పోతే 1√2 మిగులుతుంది. అట్లనే 5√3 నుంచి 5√3 మైనస్ 5√3 ప్లస్ 2√3 అంటే మైనస్ 3√3గా రాయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా ఉదాహరణలను చూసినట్లయితే √5 ప్లస్ √20 దీన్ని సూక్ష్మీకరించాలి. √5 ప్లస్ √20ని ఎట్లా సూక్ష్మీకరిస్తాం చూడండి. ఇక్కడ √5 ప్లస్ √20 అంటే √5 ప్లస్ √20ని ఏ విధంగా రాయాలి? దీని యొక్క సజాతీకరణిగా రాసుకోవాలి. √20ని సజాతీకరణిగా రాయాలంటే 4 × 5గా రాయాలి. 4 × 5గా రాస్తే 4 యొక్క వర్గమూలం 2, 2√5గా రాయొచ్చు. √5 ప్లస్ 2√5, √5 ప్లస్ 2√5 విలువ ఎంత అవుతుంది? 3√5. అట్లనే √8 ప్లస్ √8, √8 ప్లస్ √8 ఎంత అవుతుంది? 2√8 అని కూడా రాయొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ చూపెట్టినట్లు √8ని 4 × 2, ఈ √8ని కూడా 4 × 2గా రాస్తే √4 × √2, √4 × √2 ప్లస్ √4 యొక్క విలువ 2 √2 ప్లస్ 2 √2, 2√2 ప్లస్ 2√2 విలువ ఎంత అవుతుంది? 4√2. ఇట్లానే దీనికి ఇంకొక మెథడ్ ఇప్పుడు చెప్పిన చూడండి, 2√8గా రాయొచ్చు. 2√8గా రాసినా కూడా దాని విలువ కూడా 4√2గానే వస్తుంది. అట్లనే √75 మైనస్ √27, √75 మైనస్ √27ని మనం సజాతీకరణలుగా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. ఇవి రెండు కూడా 3 యొక్క గుణకాలే కాబట్టి 3ను లోపల ఉంచేసి ఈ 75ని 25 × 3గా రాయొచ్చు. ఈ 27ని మాత్రం 9 × 3గా రాయొచ్చు. 25 × √3 మైనస్ 9 × √3, √9 × √3 అంటే ఇక్కడ 25 యొక్క వర్గమూలం 5 అవుతుంది, √9 యొక్క వర్గమూలం 3 అవుతుంది. అంటే 5√3 మైనస్ 3√3, 5√3లో నుంచి 3√3 తీసేస్తే 2√3. ఇట్లా సూక్ష్మీకరణ చేయవచ్చు. అట్లనే √45 మైనస్ √125, √45 మైనస్ √125 ఏమని రాయొచ్చు? √9 × 5 మైనస్ √25 × 5. √9 × 5 అంటే √9 యొక్క విలువ 3√5, √25 యొక్క విలువ 5√5. ఇక్కడ చూడండి, √9 యొక్క విలువ 3√5 మైనస్ 5√5, 3√5 మైనస్ 5√5 ఎంత అవుతుంది? మైనస్ 2√5. అంటే 3 నుంచి 5 పోతే మైనస్ 2 అవుతుంది కాబట్టి. అట్లానే ఇంకొక ఉదాహరణ కూడా చూడండి, √63 మైనస్ √112. √63ని ఏ విధంగా రాయొచ్చు? 9 యొక్క గుణకంగా, 9 ఏళ్ళ 63, ఇది కూడా 7 యొక్క లబ్ధంగా రాయొచ్చు. 112 16 ఏళ్ళ 112, √9 × √7 మైనస్ √16 × √7,
√9 ఇంటూ √7ను √9ని 3గా √7 అట్లనే ఉంటుంది. √16ను 4గా √7 అట్లనే ఉంటుంది. అంటే 3√7 మైనస్ 4√7. 3√7లో నుంచి 4√7 పోతే 1√7 మైనస్ √7గా రాయవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. ఇక్కడ సూక్ష్మీకరణలో భాగంగా √48 ప్లస్ √27 ప్లస్ √12. √48ని ఏ విధంగా రాయొచ్చు? √16 ఇంటూ 3, 16 3 48. √27ని ఏ విధంగా రాయొచ్చు? 9 3 27. √12ని 4 3 27. అంటే అన్ని సజాతీకరణలుగా మారుస్తున్నాం. √16 ఇంటూ √3ని 4√3, ఇది 3√3, ఇది 2√3. 4√3, 3√3, 2√3 కలిపితే 4×3 7, 7×2 9, 9√3గా రాస్తున్నాం. అట్లనే ఇంకొక ఉదాహరణ చూడండి. √18 ప్లస్ √32 ప్లస్ √50. √18ని ఏ విధంగా రాసుకోవచ్చు? 9 2 18. అట్లనే 32ని 16 2 32. అట్లనే 50ని 25 2 50గా రాసుకోవచ్చు. 9కి వర్గమూలం 3, 3√2. 16కి వర్గమూలం 4, 4√2. 25కి వర్గమూలం 5, 5√2గా రాయొచ్చు. ఇప్పుడు అన్నిట్లలో √2 కామన్ ఉంది కాబట్టి √2ని కామన్ తీసుకున్నట్లయితే 3 ప్లస్ 4 ప్లస్ 5, 3 4 7, 7 5 12గా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూడండి. √12 ప్లస్ √75 మైనస్ √192. √12 √75 మైనస్ √112ని ఎట్లా రాస్తామంటే, ఎట్లా సూక్ష్మీకరిస్తామంటే ఇక్కడ చూడండి. ఇక్కడ సూక్ష్మీకరణ చేసి ఉంది. √12ని 4 ఇంటూ 3గా రాయొచ్చు. √75ని 25 ఇంటూ 3గా రాయొచ్చు. అట్లనే ఇంకొకటి ఏముంది నెంబరు అక్కడ మనకు చూడండి 192. 192ని ఏ విధంగా రాస్తున్నాం అంటే 64 ఇంటూ 3గా రాస్తున్నాం. 64 3 192. 4 యొక్క వర్గమూలం 2 కాబట్టి 4 ఇంటూ 3ని 2√3గా రాస్తాము. 25 ఇంటూ 3ను 5√3గా రాస్తాము. 64 ఇంటూ 3ను 8√3గా రాస్తాము. ఈ 2 ప్లస్ 5 మైనస్ 8. 2 ప్లస్ 5 ఏమో 7, 7 మైనస్ 8 ఏమో 1, మైనస్ 1√3 లేదా మైనస్ √3గా రాస్తాం. అట్లనే ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. ఈ కరణుల యొక్క సూక్ష్మీకరణలో మనకు నేర్చుకున్నట్లయితే మనం రేషనలైజేషన్ అకరణీయం చేయడం అనేది చాలా సులువుగా ఉంటుంది. 1000 యొక్క వర్గమూలము, 1210 యొక్క వర్గమూలము, అట్లనే 1440 యొక్క వర్గమూలం. చూడండి 1000 యొక్క వర్గమూలం ఎంత మనకు తెలుసు. 1000ని 100 ఇంటూ 10గా రాయొచ్చు. 1210ని 121 ఇంటూ 10గా రాయొచ్చు. 144 ఇంటూ 10గా రాయొచ్చు. దీని విలువ √100 యొక్క విలువ 10, 10√10. ఇదేమో దీని యొక్క విలువ 11. 121 యొక్క వర్గమూలం 11, 11√10. 144 యొక్క వర్గమూలం 12, 12√10గా రాయొచ్చు. 10 ప్లస్ 11 ప్లస్ 12, 10న 11 21, 21న 12 33√3గా రాస్తున్నాం. అట్లనే 10√20 మైనస్ 4√45 మైనస్ 80 దీన్ని ఎట్లా రాస్తామో చూడండి. 10√20ని 10 ఇంటూ √4 ఇంటూ 5గా రాయొచ్చు. 20ని సజాతీకరణలుగా మార్చుకుంటున్నాం మనం వీటిని. ఎట్లా 4√5గా రాస్తున్నాం, 4 ఇంటూ 5గా రాస్తున్నాం 20ని. అట్లనే 45ని 9 ఇంటూ 5గా రాస్తున్నాం. అట్లనే 80ని 16 ఇంటూ 5గా రాస్తున్నాం. ఇప్పుడు 10 ఇంటూ √4 ఇంటూ √5 నెక్స్ట్ స్టెప్, మైనస్ 4 ఇంటూ √9 ఇంటూ √5 నెక్స్ట్ స్టెప్, మైనస్ 16 ఇంటూ మైనస్ √16 ఇంటూ √5. 10 ఇంటూ √4 విలువ 2, 2√5. 10 ఇంటూ 2√5. అట్లనే 4 ఇంటూ √9 విలువ 3, 3√5. 4 ఇంటూ 3√5. అట్లనే 16ని 4 ఇంటూ √5గా రాస్తున్నాం. అంటే 20 మైనస్ 12 మైనస్ 4√5 అన్ని సజాతీకరణలుగా మారినాయి. 20√5 మైనస్ 12√5 మైనస్ 4√5. 20లో నుంచి 12 పోతే 8, 8లో నుంచి 4 పోతే 4√5గా
జవాబు వస్తుంది. అట్లనే ఇంకొక ఉదాహరణను కూడా మనం ఇక్కడ చూసినట్లయితే 2√18 మైనస్ 4√72 మైనస్ √50 ప్లస్ 3√98. 2√18ని ఏ విధంగా రాస్తామంటే వీటిని కూడా సజాతికరణలుగా మనం వీలైనంత మట్టుకు రాసుకోవాల్సి ఉంటుంది. 18ని 9 రెండ్ల 18గా రాస్తాం. 72ని 36 రెండ్ల 72గా రాస్తాం. అంటే పరిపూర్ణ వర్గ సంఖ్యక లబ్ధంగా 18లో పరిపూర్ణ వర్గ సంఖ్య 9 ఉంది, 72లో పరిపూర్ణ వర్గ సంఖ్య 36 ఉంది, 36 × 2గా రాయొచ్చు. అట్లనే 50లో పరిపూర్ణ వర్గ సంఖ్య 25 ఉంది, 25 × 2గా రాయొచ్చు. 98లో పరిపూర్ణ వర్గ సంఖ్య 49 ఉంది, 49 × 2గా రాస్తున్నాం. ఇప్పుడు 2 × √9 × √2, దీన్ని 4 × √36 × √2 విడదీస్తున్నాం. √49 × √2గా రాసినాం. ప్లస్ 3 × √49 × √2. అంటే ఇప్పుడు అన్ని √2లలో సజాతికరణలుగా మారినాయి. 2√3 2 × 3 × √2 మైనస్ 4 × 6 × √2 మైనస్ 5 × √2 ప్లస్ 3 × 7 × √2. దీన్ని సూక్ష్మీకరణ చేసినట్లయితే 2 × 3 6 √2 మైనస్ 4 × 6 24 √2 మైనస్ 5 √2 ప్లస్ 7 × 3 21 √2. చూడండి అన్నిట్లలో √2 కామన్ తీసినట్లయితే 6 ప్లస్లను మొదలు చేద్దాం. 6 21 జమ చేస్తే 27 అవుతుంది. 24 25 జమ చేస్తే 29 అవుతుంది. 6 27 ఇట్లా నుంచి 29 పోతే -2 -2 √2. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. 2√48 ప్లస్ 5√54 మైనస్ √75 మైనస్ 2√24. దీన్ని కూడా సూక్ష్మీకరించినట్లయితే 16 × 48 75ను మనం ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు? 5×54ను 9×54గా, 75ని 25 × 75గా, 24ను 4×24గా రాసినట్లయితే సూక్ష్మీకరించినట్లయితే 3√3 ప్లస్ 11 √6 వస్తుంది. అట్లనే ఇంకా కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. ఇక్కడ గుణకారం ఇక్కడ చూసినట్లయితే √2 × √2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 అవుతుంది. √7 × √7 7 అవుతుంది. √24 × √24 24 అవుతుంది. √−1 × √−1 ఎంత అవుతుంది? √−1 అవుతుంది. అట్లనే ఇక్కడ చూడండి ఇంకొక ఉదాహరణ ఇక్కడ మనకు చూపెట్టవచ్చు. 4√8 మైనస్ 2√75 ప్లస్ √200 మైనస్ 3√48 ప్లస్ 5√45. 4√8ని 4 × 8గా, 75ని 25 × 75గా, 200ని 100 × 2గా, అట్లనే 48ని 16 × 48గా, 45ని 9 × 45గా రాసినట్లయితే చివరికి సూక్ష్మీకరణ చేసినట్లయితే 18√2 మైనస్ 22√3 ప్లస్ 15√5 అనేది వస్తుంది. ఇట్లా మనము కరణుల మీద ఆపరేషన్స్ అంటే పరిక్రియలను మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని ఉదాహరణలను కూడా మీరు చూడవచ్చు. ఈ ఉదాహరణలను ప్రాక్టీస్ చేసుకోండి. మంచిగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కరణుల భాగాహారంలో భాగంగా రేషనలైజేషన్ అనేది అకరణీయం చేయడం అనే భాగాన్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్